స్టేట్మెంట్ క్యాలిక్యులస్ ఎన్నో టాపిక్ ఈ సిలబస్ లోని 10వ 11వ ఒకసారి చూడండి. దీంట్లో ఇలా ఎక్స్ప్రెషన్ ఉంటే విత్ p వాల్యూస్ అండ్ q వాల్యూస్ దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు. p వాల్యూస్ నుంచి ప్రిమిసెస్ అంటారు, q వాల్యూ నుంచి కంక్లూజన్ అంటారు. ప్రిమిసెస్ అంటే ఏదైనా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి దీంట్లో 2 అయితే దీన్ని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ క్రియేట్ చేస్తే అవుట్పుట్ తీసుకొస్తే దాన్నే కంక్లూజన్ ఆర్గ్యుమెంట్ అనేది ఖాళీ అంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు ప్రిమిసెస్ అంటే ఏంటంటే అసంప్షన్స్ అన్నమాట. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీ అంతకి ప్రిన్సిపల్ మేడంతో మీటింగ్ ఉంది. ఫస్ట్ ప్రిమిసెస్ అనుకోండి. సెకండ్ ప్రిమిసెస్ వచ్చి సెకండ్ ఇయర్ ఫ్యాకల్టీ ఆల్ అందరూ అక్కడే ఎందుకు వెళ్ళిపోయారు, మీటింగ్కి వెళ్ళిపోయారు. సెకండ్ ప్రిమిసెస్ అనుకోండి. కంక్లూజన్ మనం ఏం డెరైవ్ చేయొచ్చు దాని నుంచి? ఇప్పుడు మన క్లాసెస్ ఉన్నాయి, అప్పుడు ఫ్యాకల్టీ రాదు అని తీసుకురావచ్చు కదా. ఫస్ట్ 2 ప్రిమిసెస్ కరెక్ట్ అయితేనే కంక్లూజన్ అనేది కరెక్ట్ అవుతుంది. అర్థమైందా మీకు? ఈ p వాల్యూస్ అనేది ప్రిమిసెస్ అంటారు. దీన్ని బేస్ చేసుకుని మనం కంక్లూజన్ తీసుకొస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇలా h1 and h2 ఇచ్చారు చూసామా, వీటిని ప్రిమిసెస్ అంటాం. కంక్లూజన్ అని c